అలాగే ఇసిరీకో గేట్ పాతే ఏమని ఇది స్లోగా ఇలా పైకి ఎత్తి ఇచ్చేస్తావా పద ఇవన్నీ ఓపెన్ చేయాలి కుమారి ఈ మూటలన్నీ ఓపెన్ చేసి బయట నీట్గా ఉంచాలి ఎలాగున్నాయో ఏటో మొక్కలు అయితే ఫోన్ పట్టుకో ఇంకా ఫోన్ పట్టుకో రిసిప్ట్ ఎక్కడే ఉంచారు కుమారి బిల్లు పెట్టారు బిల్లు పెట్టారు ఇంకా బిల్లు 600 మొక్కలు మొత్తం బిల్లు వేస్తారు సరే ఎక్కడ ఉంచుతామా తడిసిపోద్ది కవర్లో పెట్టు ఇట్లనే వేస్తారు నిమ్మక్కలు ఉన్నట్టున్నాయి ఇక ఆల్రెడీ పింజ ఉంది శివ ఓహో పింజతోనే వచ్చింది మనకి ఇది బాలాజీ నిమ్మ బాలాజీ కాదు తాయివాన్ నిమ్మ మొక్కలేట్ అలాగే ఇస్తారు కోక్ పీట్ కుమారి ఇది కొబ్బరి పొట్టులోన మొత్తం అందుకే సులాగ్ ఉంది మరి ఇంకా బాగున్నాయి మొక్కలు బాగున్నాయి ఇది అంటుకో మరి ఇంకా దీనికి ఇది కంటు ప్రతిదీ అంటే ఇంకా చూసావా ఇది అంటు కట్టినవన్నీ మళ్ళీ తీసుకో మరి బాక్స్ ఇది అయిపోయింది పక్క తీసా బాక్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కుమారి చాలా అసలు బాక్స్లోనే వస్తాయి కదా అలాగో అనుకోండి ఆల్రెడీ జాంకాయలు కూడా కాసేస్తున్నాయా ఓహో కేక ఇంకేటి మరి ఇంకేటి జాంకాయలు కూడా కాసేస్తున్నాయి ఇంకేటి ఇంకా ఇక్కడొకటి ఇదొకటి మొక్కలు బాగున్నాయి కుమారి చాలా బాగున్నాయి ఏపిగ్గా బాగున్నాయి లే ఇంకోటి ఓపెన్ చేయి ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి కుమారి కాకపోతే పెద్ద మొక్కలు కొంచెం వంచేశారు తిన్నగా అయిపోతాయిలే ఇగో ఇలాగా వంపు ఉంది ఇలాగా వంపుకు ఉన్నాయి కదా ఇవి మనము ఒడిసినప్పుడు ఏటవుతుంటే తిన్నగా అయిపోతాయి చిన్న చెట్లు పర్వాలేదు కానీ పెద్ద చెట్లు కొంచెం వంపు దేరి ఉన్నాయి ఏడు మనం 10 మనం నిమ్మకాయలు అయితే నిమ్మ చెట్లు అయితే 2 వేసారు కుమారి దీంట్లో ఉంటాయి కదా వేరే దాంట్లో వేసారో మరి మర్చిపోయారు ఏటో మరి అర్థం అవ్వట్లేదు జాగ్రత్త కుమారి
ఆ కోక్ పిట్ పెట్టుకొని పైకి తీస్తేనే అది అలాగా. వెరీ గుడ్. చెట్లు అయితే మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి కుమారి, బాగున్నాయి. మన ఎక్కడ చెట్ల కన్నా అక్కడ చెట్లే ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి. ఫస్ట్ టైం అలాగా ఉంటాయి. మన దీనికి వచ్చేటప్పటికి అలాగా. తీసుకెళ్ళి చూడ దూరం వేసి కుమారి, అటై తర్వాత అవన్నీ నీట్గా చేద్దాం. అటు పక్కి వర్షం వస్తే తడిసిపోద్దేమో, షెడ్లోనే ఏసీ లేదు. ఇది ఒకటి ఉంది, ఇప్పుడు తీయాలా? కాయలు ఉన్నాయి. ఏ అవును కుమారి, చాలా బాగున్నాయి. బాగున్నాయి కాయలు అయితే, చాలా సూపర్గా ఉన్నాయి. మొక్కలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఏకదం ఫ్రెష్ అంటే ఫ్రెష్. బా ఎంత చిన్న చెట్టుకి ఎంత పెద్ద కాయ కాసిందంటే. తాయివాన్ పింక్ అంటే పింకే ఎరగదీస్తుంది అనుకుంటా, పరమేశ్వరుడి దయ. ఆ కాటన్ కొయ్యి, ఈ కాటన్ ఒకటే ఉంది, అది కోసి శాఖ అక్కడ పెట్టావు, పెట్టి అక్కడ పెట్టు, పెట్టు. ఇగో పట్టుకో, నేను కోస్తాను. మనకి అన్ని ఇచ్చినట్టు 5 6 నిమ్మ మొక్కలు 5 ఉన్నాయి దీంట్లోనే. ఏవో ఉన్నట్టున్నాయి. ఎన్ని పంపించు మన 10 పంపించమని అనుకో మరి. ఇంట్లో ఉన్నట్టున్నాయి 2. అదేంటి అన్నింటిలో ఒక దాంట్లో పెట్టలేదు, అవి 2 ఇవి 2 ఇవి 2 అవి 2. వాళ్ళకి తెలిసి ప్యాకింగ్ చేసిన తెలీదా? వాళ్ళు డైలీ ప్యాకింగ్ చేసిన తెలీదా? కరెక్ట్ నువ్వు అన్నట్టు. ఇప్పుడు ఇంతేనా చాకు? ఇంకొక మరి ఏంటి ఇవే నాకు నచ్చలేదు. మొక్క అంత బేలకు ఉంది అసలు. ఏంటి నాకైతే నచ్చలేదు. నిమ్మ తైవాన్ అయితే గల, ఇది తాయివాన్ అన్నట. తాయివాన్ ఇది ప్రూనింగ్ చేయాలట, ఇది కట్ చేయాలట. ఇది ఎక్కువ వేస్తాడు రేటు. సరే ఆ నిమ్మ దగ్గర పెట్టేసిరా. మొత్తం ఎన్ని అవి లెక్కెట్టు కుమారి. పచ్చి సరిపోయిన లేదంటే ఫోన్ చేద్దాం. 10 కానీ బేలకు ఉన్నాయి. నా పెద్ద గేట్ నచ్చలేదు. మరి ఉడిసిన తర్వాత ఎలాగ ఉంటాయో ఏమో నాకు తెలియదు, కానీ బేలకు ఉన్నాయి. వర్షం పడ్డది గల ఆశగా ఉండేది, కానీ మరి వర్షం కూడా ఆగిపోయింది. ఎంత సినుకులు పడేది ప్రూఫ్. ఉరుపురు పడ్డాయి, ఆగిపోయినాయా అంటున్నాను. దీనికి ఉంది బాబు పిందులు. పిందులా? చిగురు ఉంటాయిలే. ఇది అంటు కదా మరి, ఉంటాయి పక్క. అయితే ఇంతకుముందు మనం ఫస్ట్ తెచ్చాం కదా ఈ మొక్కలు కూడా ఉండేవి. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇది ఎలాగేద్దాము. ఇగో దీనికి 2 ఎలాగేయడం అయితే కాదు, వాటర్ ఇప్పుడు వేయాలి కదా. ఎలాగా నేను పేరుతోనే వేద్దామా, లేకపోతే పేరు అయితే వద్దు, ఎందుకంటే గాబు మంది గట్ట వేస్తారు కదా. పేరు అన్నయ్యలు గట్ట గాబు మంది గట్ట కొట్టేశారు అనుకో, అసలు మొదటికే మోసం వస్తుంది. ఎందుకు బకెట్తో తెచ్చి ఇక్కడ కాదు, ఇక్కడైతే వాటర్ వద్దు, నూతులో గట్ట అయితే వద్దు, స్వీట్ వాటర్ వేద్దాం. గడ్డకెళ్ళి తెచ్చుకుందాం, సరేనా? ఇవన్నీ తర్వాత మనం నీటి చేయాలి మరి కదా. నీళ్ళు తీసుకొచ్చి ఇగో ఈ మొక్కలు చూపించు, నీటి చూపించు.
ఇంకా ఇన్ని మొక్కలు అంటే అసలు నిజంగానే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అయితే ఉన్నాయి. వీటికి మనం వెయిట్ చేయాలంటే కొంచెం వాటర్ అంటూ కొడితే కొంచెం ఇంకా ఫ్రెష్గా అయిపోతాయి. ఎందుకంటే రేపైతే రేపైతే కంచె లాగేది ఉంది. అందుకని ఈరోజు అయితే ఇది చేస్తాము. ఏం పెద్దది తెస్తున్నావు? నాకు 10 కేజీలు బకెట్ తెచ్చి సరిపోను కదా? అర్థం కాలేదా నీకు? నీకు ఒకటి తెచ్చుకోలేకపోయినావు చిన్నది, నేనైతే పెద్దది మోసిగలను. నీకెందుకు మరి? తీసుకెళ్తాను. అదో సిబ్రేక్ తెమ్మన్నాను, తెచ్చావా? సరే సగం తీసుకెళ్ళి పద. గడ్డి నీళ్ళు రాదో ఏటో మరి. మనం ఇంజిన్ పెడితే మనకి ఫుట్బాల్ అందనట్లేదు కుమారి, అందదు మరి. ఎక్కడో ఏదో పని అవుతుంది కదా, ఏదో డ్యామ్ గేమ్ ఏదో కడుతుంటారు కావచ్చు. అందుకని ఇటు వర్షాలు పడట్లేదు, అటు బకెట్ కూడా మొలగదు గల. సరిపోదులే నీకు, అది సరిపోదులే. జాగ్రత్త జాగ్రత్త, పద. పద. ఏ కుమారి, అటు కాదు ఇటు వచ్చి సండాలంతే. రా 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 రా, ఇక్కడ దించు, రా ఇక్కడ రా. ఏదా సిబ్బితి, ఫోన్ పట్టుకో. అన్నం వారుస్తుంది కదా, ఇది కన్నాలు ఉంటుంది. నా ఐడియా ఏంటంటే ఒక్కసారి పడిపోకుండా ఇలాగ మనం వేస్తే ఇలాగా కొంచెం వర్షం కురిసినట్టు ఉంటుందని నా ఉద్దేశం కదా. ఐడియా బాగుంది. మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఈ ఆప్షనే ఉంది, వర్షం ఆప్షన్. ఈ మొక్కలకి గడ్డి నీళ్ళు అయితేనే బాగుంటుంది కదా బాబు. గడ్డి నీళ్ళు అయితేనే స్వీట్ వాటర్ కదా, బాగుంటుంది. ఉప్పు నీళ్ళు గట్ట వేసామనుకో, మన దగ్గర బావి నీళ్ళు గట్ట, బోర్ నీళ్ళు గట్ట ఉప్పు, మంది మోటార్ ఉప్పు నీళ్ళే కదా. అందుకనే పిచ్చి నీళ్ళంతా వేసి మరి అలా వేసాను మరి. ఆ ఆకుల మీద మట్టి కూడా క్లియర్ అయిపోతుంది మరి. బాగుంది వర్షపు నీళ్ళు చూడు, చూసావు ఎంత బాగుందో. రికార్డు సరిపోద్ది బావా.
సరిపోదు కుమారి, ఈ 2 చాలు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకోసారి ఇవ్వాలి. ఏడి తెల్లారి ఇంకోసారి ఇస్తే ఫుల్. సూపర్ సూపర్. ఇదండి ఈరోజు వీడియో అయితే. మొక్కలైతే తీసుకురావడం అయితే జరిగింది. దానికి నా ఐడియా ప్రకారం ఈ ఏమంటారు దీనికి, ఏడంటారు కుమారి, జిబ్రేక్ ఏడు చేసింది, గంజంపుకుంది. కన్నాలు ఉన్నాయి చూడండి, నా ఫేస్ కూడా కనిపిస్తుందేమో. దీనికి కన్నాలు ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తే వర్షపు నీళ్ళ పడుతుందని నా ఉద్దేశ ప్రకారంగా, ఐడియా ప్రకారంగా ఇలా వేసానండి. బాగున్నాయి. వర్కౌట్ అయితే బాగా అయింది. మొత్తం కొంచెం 2 డ్రాప్లు అయినా ఇల్లు ఉంటాయి. మనం ఏంటంటే ఎన్ని రోజులు మనం గ్యాప్ ఇవ్వం కాబట్టి మరొక రేపు కంచేస్తాము, ఎల్లుండి ఏమొచ్చేసి ఉడిసేస్తామండి. అందుకనే మనం కొంచెం వాటర్ ఇస్తే సరిపోద్ది కదా అని ఒక ఉద్దేశం మీద. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం, ఉంటాను, బాయ్.